హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2028 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉందా? పొత్తుకు ఈ మున్సిపల్ ఎన్నికలు బీజాలు వేశాయా? కాంగ్రెస్ ని ఎట్టి పరిస్థితుల్లో అధికారం నుంచి దించేయాలి అనుకుంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండొద్దు, కేంద్రంలో అధికారంలోకి రావద్దు అనుకుంటున్న బీజేపీ, ఈ రెండు కలిసి కాంగ్రెస్ ని అధికారం నుంచి దింపటానికి పూనుకోబోతున్నాయా? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ పొత్తుకి ఉన్నటువంటి అవకాశాలు, ఈ పొత్తు వల్ల ఈ రెండు పార్టీలకు ఉండేటువంటి అవసరాలు కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అవకాశాల గురించి మాట్లాడుకోవాలి అంటే 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు. నిజానికి మనకి ఇక్కడ కనపడేది ఏంది? కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయి కాబట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ 39 సీట్లే సాధించగలిగింది కాబట్టి అధికారాన్ని కోల్పోయి కేవలం ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 39.3% ఓట్ బ్యాంక్ వస్తే బీఆర్ఎస్ కు 37.4% ఓట్ బ్యాంక్ వచ్చింది. కేవలం 2% ఓట్ బ్యాంక్ తోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సీట్లలో చాలా పెద్ద తేడా మీకు కనపడొచ్చు. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లే వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఓట్ బ్యాంకు కేవలం 2% మాత్రమే అసెంబ్లీ ఎన్నికలకి. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి చాలా మారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 14% ఓట్లతోటి 8 అసెంబ్లీ స్థానాలు సాధించినటువంటి బీజేపీ, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది. బీజేపీ పార్టీకి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 34% ఓట్ బ్యాంక్ తెలంగాణలో వచ్చింది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం పడిపోయింది. 16%కే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పడిపోయింది. అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయింది. కాంగ్రెస్ స్టాండర్డ్ గా తన ఓట్ బ్యాంక్ ని కాపాడుకోగలిగింది. 40% ఓట్ బ్యాంక్ ని తను కాపాడుకోగలిగింది. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో చతికిల పడింది. సరే, పార్లమెంట్ ఎన్నికలు అది బీఆర్ఎస్ కు సంబంధం లేని ఎన్నికలు, అంటే కేంద్రంలో అధికారం కాంగ్రెస్ దా బీజేపీదా అనే ఎన్నికలు కాబట్టి ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చారు అనుకున్నప్పటికీ మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 8 బీజేపీకి 8 కాంగ్రెస్ కి సమానంగా ఇచ్చారు. 1 ఎంఐఎం గెలిచింది. సో బీఆర్ఎస్ కి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాలేదు. సరే, పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ ఓటే లేదు అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి 27% మాత్రమే ఓట్ బ్యాంక్ వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఆ 39-40% మధ్య ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే తన ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ ఫిక్స్డ్ గా ఉంది. ఒక పాయింట్ అటో ఇటో. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మాత్రం మారుతూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి తేడా వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకి మున్సిపల్ ఎన్నికలకి కొంచెం మన తేడా వచ్చింది. సరే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కొద్దిగా పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే పుంజుకొని ఉండొచ్చు కాక, కానీ అది కాదుగా. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చాలా పెద్ద ఎత్తున ఉండాలిగా. అది ఏమవుతుంది? సరే, అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి లోకల్ ఎన్నికలు అడ్వాంటేజ్ గా ఉంటాయి కాబట్టి కారణాలు ఉంటే ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ తనకు ఓట్ బ్యాంక్ ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. రెండోది, బీఆర్ఎస్ పార్టీకి 2028లో అధికారం ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరం అంటే అదొక ప్రాంతీయ పార్టీ, ఒక సెంటిమెంట్ నమ్ముకొని ఆరోపించిన పార్టీ. సరే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, అది ఓకే, దానివల్ల నష్టం జరిగింది ఆ పార్టీ. కానీ మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగానే రాజకీయాన్ని నడిపించాలి, తెలంగాణలో అధికారాన్ని సంపాదించాలి అని ఆ పార్టీ భావిస్తుంది. అందుకనే మళ్ళా బీఆర్ఎస్ గా కాకుండా టీఆర్ఎస్ గానే రాజకీయం చేస్తుంది. జరిగిన నష్టాన్ని గమనించి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగానే రాజకీయాలు నడిపిస్తా ఉంది. 2028లో కనుక అధికారం రాకపోతే ఇక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి అవకాశం ఉండదు. కాలం గడుస్తున్న కొద్దీ ప్రాంతీయ సెంటిమెంట్, ఒకప్పుడంటే తెలంగాణ ఉద్యమం ఉంది, తెలంగాణ కావాలనే ఆకాంక్ష ఉంది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ పోరాటం చేశాడు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. కేసీఆర్ కి తెలంగాణ రాగానే అధికారం వచ్చింది, రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. కాదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత, కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగిన తర్వాత అధికారం కోల్పోయింది. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ తిరిగి రాజేస్తున్న సమయంలో వర్కౌట్ అయితే ఈ ఎన్నికలు వర్కౌట్ కావాలి, అధికారం వస్తే ఈ ఎన్నికలు అధికారం రావాలి. ఇప్పుడు కనుక అధికారం రాకపోతే ఇక రాబోయేటువంటి తెలంగాణ రాజకీయం అంతా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది. బీఆర్ఎస్ నామినల్ అయిపోయింది. ఆ విషయం బీఆర్ఎస్ కూడా తెలుసు. ఎందుకంటే బీఆర్ఎస్ కి పెద్ద పునాది లేదు, ఒక తెలంగాణ ఉద్యమం అనేటువంటి తప్ప వేరే పునాది లేదు, ఆ పార్టీకి నిర్మాణం లేదు. కాబట్టి 2028 ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనేది కేసీఆర్ కోరిక. కేసీఆర్ యాక్టివ్గా ఉన్నప్పుడే కేటీఆర్ని సీఎం చేయాలనేది, లేకపోతే క్రమంగా ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే కూతురు విభేదించి బయటకు వెళ్లారు. రేపు హరీష్ రావుకి కేటీఆర్ మధ్య కూడా గొడవ వస్తే ఆ పార్టీ మరొకసారి 2 ముక్కలైనటువంటి అవకాశం ఉండొచ్చు. రకరకాలుగా ఉంటాయి. ఏదేమైనా 2028లో అధికారం రావడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా ఇంపార్టెంట్. ఇంకోవైపు బీజేపీకి ఏంటి అయితే తెలంగాణలో అధికారాన్ని సంపాదించలేని క్రమంలో కాంగ్రెస్ ని అధికారం నుంచి దించేయాలి. కాంగ్రెస్ దేశంలో ఎక్కడ అధికారంలో ఉండొద్దు అనేది బీజేపీ యొక్క విధానం, వాళ్ళ లక్ష్యం కూడా. కాంగ్రెస్ ని అధికారం నుంచి దించడం కోసం ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టడం అనేది బీజేపీకి కొత్త ఏం కాదు. బీజేపీకి అధికారంలోకి వచ్చే సీన్ ఉందంటే రియాలిటీలో మనకు కనపడటం లేదు.
మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 34% ఓట్ బ్యాంకు సంపాదించింది ఒకటి కనపడుతుంది తప్ప అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి సినారియో మారిపోతుంది. రెండోది, ఇప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి బలమేం లేదు. కేవలం ఒక 2 కార్పొరేషన్ల మీద దృష్టి పెట్టారు. ఆ 2 కార్పొరేషన్లు గెలిచినంత పనిచేశారు. కరీంనగర్ గెలిచారు, నిజామాబాద్ కొద్దిగా మిస్ అయ్యారు. కానీ బీజేపీ స్టేట్ వైడ్ గా ఒక మూవ్మెంటెడ్ గా పనిచేయడం లేదు, మూవ్మెంట్ రాలేదు ఇప్పటికైతే. సో ఒకవేళ బీజేపీకి మూవ్మెంట్ వచ్చి తమే అధికారంలోకి వస్తున్నాం అనుకుంటే అప్పుడు పరిస్థితులు వేరు. కానీ బీజేపీ అధికారంలోకి రాదు అనుకుంటున్న సమయానికి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ని మాత్రం అధికారం నుంచి దించాలి అనేటువంటి వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉంటుందో, వాళ్ళ విధానం ఏదైతే ఉంటుందో దానికోసం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి. ఒక్కసారి కాంగ్రెస్ని అధికారం నుంచి దించేసిన తర్వాత ప్రాంతీయ పార్టీలను తినేయటం అనేటువంటిది బీజేపీకి కొత్త కాదు. వాళ్ళు చాలా ఈజీగానే బీఆర్ఎస్ని తినేయగలుగుతారు అని వాళ్ళు అనుకుంటారు. తినేయటం సాధ్యమైతే లేదా ప్రాక్టికల్గా అది రాబోయే కాలం మనం చూడాలి. సరే, బీఆర్ఎస్ తర్వాత సంగతి, ముందు కాంగ్రెస్ అయితే ఉండకూడదు. ఇది బీజేపీకి సహజంగా ఉన్నటువంటి విధానం, వాళ్ళ లక్ష్యం. కాబట్టి వీళ్ళు కలవటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ప్రాంతీయ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తులు మాత్రం చూసి రాజకీయాలు మాట్లాడుతుంది. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ పదవుల కోసం కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసాయి, కొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసాయి, కొన్ని చోట్ల రకరకాలుగా కలిశారు. అవి లోకల్లో ఉండే అండర్స్టాండింగ్స్. చైర్మన్ పదవుల కోసం అంగొచ్చిన చోట మున్సిపల్ చైర్మన్ ఎవరికొక్కరికి రావాలి కాబట్టి 2 పార్టీలు కలిస్తేనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ లోకల్లో ఉండేటువంటి అండర్స్టాండింగ్లో ఆ పార్టీలు కలిసాయి. అవి పార్టీ అధిష్టానాలకు తెలిసి జరిగినవి కావు, వాళ్ళకి చెప్పి జరిగినవి కావు, వాళ్ళ ఆదేశాల మేరకు జరిగినవి కావు. బీజేపీ అధిష్టానం ఎక్కడ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోమని చెప్పదు. బీఆర్ఎస్ అధిష్టానం ఎక్కడ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోమని చెప్పదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలు, దేశంలో కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థి పార్టీ. సో ఒకరితో ఒకరు వీళ్ళు పొత్తులు పెట్టుకోరు. మహా అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఏమో తప్ప బీజేపీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ పొత్తు కానీ కింద స్థాయిలో పెట్టుకున్నారు. పెట్టుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే లోకల్లో ఉండే అండర్స్టాండింగ్స్. అయితే ఆ అండర్స్టాండింగ్స్ని పార్టీ అధిష్టానాలు ఏమీ చేయలేవు. పార్టీ అధిష్టానాలు వద్దని చెప్పినా లోకల్ క్యాడర్ పెట్టుకుంటారు. లోకల్ క్యాడర్ పార్టీలకు అవసరం కాబట్టి పార్టీ అధిష్టానాలు చూస్తున్నట్టు పోతాయి. వాళ్ళతో గొడవలు పెట్టుకో. ఆ పార్టీ క్యాడర్ని మీరు ఎందుకు పెట్టుకున్నారు, మీరు పెట్టుకుంటే మేము పార్టీని సస్పెండ్ చేస్తామని పార్టీ క్యాడర్ని ఆదేశించే పరిస్థితి ఉండదు. సరే, లోకల్లో హంగ్ వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో కొన్ని అండర్స్టాండింగ్స్ జరిగిన మాట వాస్తవమే. కానీ వాటి ఆధారంగా మనం పొత్తుల గురించి మాట్లాడుకోవద్దు. కానీ ఓట్ బ్యాంక్ ఆధారితంగా మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ స్టాండర్డ్ గా తన ఓట్ బ్యాంక్ని కాపాడుకుంటూ వస్తుంది. 40%. ఇక్కడ ఈ 40% రీచ్ కావటం అంటే బీఆర్ఎస్ రీచ్ అయ్యే పరిస్థితి లేదు, బీజేపీ రీచ్ అయ్యే పరిస్థితిలో లేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తేనే ఈ 40% అబోవ్ 50% ఓట్ బ్యాంక్ రావడానికి అవకాశం ఉంది, అబోవ్ 15% రావడానికి అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నియర్ బై 40 ఉంది, అసెంబ్లీ అప్పుడు ఉంది, పార్లమెంట్ అప్పుడు ఉంది. బీఆర్ఎస్కి ఇప్పుడు 27% ఉంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఉంది. అప్పుడు కేవలం 2% కాంగ్రెస్తో తేడా, ఇప్పుడు 10% తేడా కనపడుతుంది, 10% పైన తేడా కనపడుతుంది ఈ లోకల్ ఎన్నికల్లో. సో ఎట్టి పరిస్థితుల్లో 10% అబోవ్ నుంచి మళ్ళా గెయిన్ కావటం అంటే చిన్న విషయం కాదు. బీఆర్ఎస్ ఆ 10% అబోవ్ గెయిన్ కావాలంటే బీజేపీని కలుపుకోవాలి. బీజేపీకి ఈ లోకల్ ఎన్నికల్లో 16% వచ్చింది. రెండోది, కేంద్రంతో ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిస్తే కొన్ని అదనపు అడ్వాంటేజ్లు కూడా ఉంటాయి బీఆర్ఎస్కి. సో కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి లక్ష్యంతో బీజేపీ, తెలంగాణ నుంచి కాంగ్రెస్ని తరిమేయాలి, తెలంగాణను రక్షించుకోవాలి అనేటువంటి స్లోగన్తో బీఆర్ఎస్. ఈ ఇద్దరు కూడా పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ని ఓడించవచ్చు, నో డౌట్. వీరిద్దరూ పొత్తు పెట్టుకుంటే అయితే ఓడించే అవకాశం ఉంది. అయితే ఉండొచ్చు అనేది ఒక అంశం. మరి అప్పుడు రేవంత్ రెడ్డి వేసే ఎత్తుగడలు ఎట్లా ఉంటాయి అది కూడా చూడాలి మళ్ళీ. సో వీరిద్దరు మాత్రం కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేరనివ్వకుండా కలిసి పొత్తు పెట్టుకోవాలి అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి. చూద్దాం. థ్యాంక్ యూ.